సినిమా ఒక ప్రోడక్ట్ అయితే పోస్టర్ అనేది దాని వ్రాపర్ లాంటిది. ఒక మూవీని సెల్ చేయడానికి టీజర్లు, ట్రైలర్లు, అనౌన్స్మెంట్ వీడియోలు చాలా ఉన్నాయి. కానీ పోస్టర్స్ ఆర్ అండ్ విల్ ఆల్వేస్ బి అ బిగ్ థింగ్. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ ఒక స్ట్రైకింగ్ ఇమేజ్ని ఒక లాంగ్ వీడియో కన్నా చాలా బాగా గుర్తుపెట్టుకుంటుంది. అండ్ అన్ ఇమేజ్ కెన్ స్టిమ్యులేట్ యువర్ బ్రెయిన్ టు వీవ్ ఎ స్టోరీ అరౌండ్ ఇట్. ఇప్పుడంటే కాస్ట్ అనౌన్స్మెంట్ కో పోస్టర్, టీజర్ ట్రైలర్ అనౌన్స్మెంట్ కో పోస్టర్, సాంగ్ అనౌన్స్మెంట్ కో పోస్టర్, మళ్ళీ వాట్ అప్డేట్ కో పోస్టర్, ఆ అప్డేట్ ఇవ్వడానికి ఇంకో పోస్టర్. ఇలా ఒక మూవీ రిలీజ్ అయ్యేలోపు కనీసం ఒక 100 పోస్టర్లు వస్తున్నాయి. బట్ బిఫోర్ ద సోషల్ మీడియా ఎరా ద నెంబర్ ఆఫ్ పోస్టర్స్ వర్ మినిమల్ అండ్ ఎఫెక్టివ్. అ గుడ్ పోస్టర్ ఇస్ నాట్ జస్ట్ అ ప్రమోషనల్ మెటీరియల్. ఆడియన్స్ టైం ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా ఎమోషన్ని, జానర్ని, కాన్ఫ్లిక్ట్ని ఒక ఫ్రేమ్లో చెప్పే పవర్ పోస్టర్స్కి ఉంటుంది. అందుకే ఇట్స్ ద ఫస్ట్ స్టోరీ టెల్లింగ్ ఫ్రేమ్ ఆఫ్ ద మూవీ. కొన్ని పోస్టర్స్లో ఒక స్టోరీని సెల్ చేయడానికి ట్రై చేస్తారు. కొన్ని పోస్టర్స్ ప్యూర్లీ మార్కెటింగ్ కోసం, బస్ కోసం యూస్ చేస్తారు. ఇన్ దిస్ వీడియో ఐల్ బి టాకింగ్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టర్స్ అండ్ హౌ టు సెల్ అ స్టోరీ విత్ ఇట్. సో దిస్ ఇస్ పిక్సెల్ పర్స్పెక్టివ్ ఆన్ ఫిల్మ్ పోస్టర్స్. మూవీ పోస్టర్ టైప్స్ తెలియాలి అంటే ఫస్ట్ దానిలో పార్ట్స్ ఏంటో తెలియాలి. చాప్టర్ 1 అనాటమీ. ఒక పోస్టర్లో జనరల్లీ 3 థింగ్స్ ఉంటాయి: సబ్జెక్ట్, బ్యాక్గ్రౌండ్ అండ్ టైపోగ్రఫీ. సబ్జెక్ట్లో మెయిన్ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ ట్రేట్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. బ్యాక్గ్రౌండ్లో బస్తో నెల్లూరు అని ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళ ప్రజెన్స్ని కుక్క కూడా పట్టించుకోవట్లని కోకీగా చూపించారు. అండ్ టైపోగ్రఫీతో ఏజెంట్ అంటే ఎల్ఐసి ఏజెంట్ కాదు, ఒక డిటెక్టివ్ అని క్లియర్గా చూపించారు. ఓకే, ఇందులో ఇంత స్టోరీ ఉందని చేసినోడికైనా తెలుసా అంటే ఇప్పుడు ఇంకొక పోస్టర్ చూపిస్తా. సబ్జెక్ట్లో రాఘవ టిఫిన్ సెంటర్ మినియేచర్, దాని మీద రేకు పెడుతున్న హీరో. బ్యాక్గ్రౌండ్లో గుంటూరు సిటీ అండ్ టైపోగ్రఫీ సింపుల్గా పెట్టారు, ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా. అండ్ లుక్ ఎట్ దిస్ పోస్టర్ ఫ్రమ్ సూర్య వర్సెస్ సూర్య. సబ్జెక్ట్లో సూర్య, బ్యాక్గ్రౌండ్లో మూన్ డ్రాయింగ్ షోయింగ్ హీస్ అ నైట్ పర్సన్. అండ్ టైపోగ్రఫీలో సూర్య ద సన్ వర్సెస్ సూర్య అవర్ ప్రొటాగనిస్ట్ అని చూపించారు. దేవర లాంటి పోస్టర్లో కూడా దేవర టైపోగ్రఫీలో ఆయుధాలు ఉంటాయి. వర గురించి ఉన్న పోస్టర్లో వర అని రెడ్ కలర్లో హైలైట్ చేయడం. ఈవెన్ దే ఆర్ ఎ సటిల్ వే ఆఫ్ టెలింగ్ ఎ స్టోరీ. ఇది ఇంటెన్షనల్గా చేస్తేనే వస్తుంది. ఇంత ఆర్టిస్టిక్గా కాకపోయినా సబ్జెక్ట్, బ్యాక్గ్రౌండ్ అండ్ టైపోగ్రఫీతో ఎంతో కొంత స్టోరీని చెప్పొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు టైప్స్ ఆఫ్ పోస్టర్స్. చాప్టర్ 2 సబ్జెక్ట్ ఫోకస్డ్ పోస్టర్స్. సబ్జెక్ట్ ఫోకస్ పోస్టర్స్ మోస్ట్లీ ట్రై టు సెల్ దేర్ మూవీ విత్ దట్ వన్ ఫేస్ ఆఫ్ ద మెయిన్ లీడ్. ఈ టైప్ ఆఫ్ పోస్టర్స్లో బ్యాక్గ్రౌండ్ అసలు ఉండదు. సమ్ టైమ్స్ పోస్టర్స్ కోసం సపరేట్ స్టిల్స్ క్యాప్చర్ చేసి వాటితో పోస్టర్స్ డిజైన్ చేస్తారు, లైక్ పంజా మూవీ పోస్టర్స్. అండ్ నోటీస్ ద టైటిల్ డిజైన్. ఈ కేసులో టైపోగ్రఫీ ఇస్ నార్మల్, బట్ పోస్టర్ని చీల్చేసినట్టు గ్రాఫిక్ డిజైన్ విత్ టైపోగ్రఫీ ఇన్ ఇట్. ఇంట్రెస్టింగ్ కదా. హిట్ 3 పోస్టర్స్ కూడా ఇంతే. టెక్నికల్లీ ఇది కూడా స్టిల్ ఫోటోగ్రఫీయే, బట్ సమ్ టైమ్స్ ఇలాంటి సబ్జెక్ట్ ఫోకస్ పోస్టర్స్ని కూడా గ్రాఫిక్ డిజైన్ చేసి ఇంట్రెస్టింగ్గా చేస్తారు. దీస్ ఆర్ కాల్డ్ ఇల్లస్ట్రేటివ్ సబ్జెక్ట్ ఫోకస్ పోస్టర్స్, లైక్ దీస్ పోస్టర్స్ ఫ్రమ్ గూఢాచారి, రిపబ్లిక్ అండ్ సుడిగాడు. అండ్ దిస్ పోస్టర్ ఫ్రమ్ బేబీ, వెరీ క్రియేటివ్లీ డన్, బట్ సాడ్లీ చాలా బ్యాక్లాష్ వచ్చింది. అండ్ దిస్ పోస్టర్ ఫ్రమ్ విక్రమ్, వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్డ్ ఎ గోస్ట్, దానికి సెట్ అయ్యేలా ఒక పోస్టర్. దీస్ పోస్టర్స్ ఆర్ నాట్ జస్ట్ స్టిల్స్ బట్ ఆల్సో ఇల్లుస్ట్రేటెడ్ ఇన్ అ వే టు కన్వే ద థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ అ క్యారెక్టర్ ట్రేట్ ఆఫ్ ద లీడ్. లుక్ ఎట్ దిస్ పోస్టర్ ఫ్రమ్ గామి, సింగిల్ క్యారెక్టర్ ఫోకస్ పోస్టర్, బట్ ఆ స్టోరీలో ఉన్న కాన్ఫ్లిక్ట్ని సటిల్గా చూపించారు. ఇవన్నీ సింగిల్ క్యారెక్టర్ పోస్టర్స్, బట్ మూవీలో మల్టిపుల్ క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంటే ఫర్ ఎ లవ్ స్టోరీ లైక్ అర్జున్ రెడ్డి, ఇలా గివింగ్ ఎ బోల్డ్ స్టేట్మెంట్ దట్ దిస్ మూవీ ఈస్ ఫర్ అడల్ట్స్. ఆర్ ఫర్ ఎ పోస్టర్ లైక్ అష్టచమ్మ, మూవీ కాన్ఫ్లిక్ట్ మహేష్ టాటూ, దాన్ని టీస్ చేశారు. ఆర్ ఫర్ అ ట్రయాంగిల్ లవ్ స్టోరీ లైక్ ఊహల్ గుసగుసలాడే హ్యాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పోస్టర్ గేమ్. అండ్ ఈవెన్ దిస్ పోస్టర్ ఫ్రమ్ మజ్ను హ్యాస్ అన్ ఇంట్రెస్టింగ్ ఐడియా ఫర్ అ హీరో వర్సెస్ విలన్ టైప్ ఆఫ్ మూవీ వేర్ విలన్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, లైక్ ఈగా, బాహుబలి, సరిపోదా, ఇద్దరిని పెడతారు ఈక్వల్లీ. అండ్ ఫర్ పోస్టర్స్ లైక్ విక్రమ్ వేద అండ్ ఆర్ఆర్ఆర్ వేర్ వీ డోంట్ నో ద హీరో, ఇలా కాంపోజిషన్ చేస్తారు. విక్రమ్ వేదాలో ఆ మేస్ కైండ్ ఆఫ్ ఓవర్లే రిప్రజెంటింగ్ ద మూవీ జానర్, అండ్ ఆర్ఆర్ఆర్లో ఫైర్ అండ్ వాటర్. అండ్ ఇంకొంచెం క్రియేటివిటీ యాడ్ చేసి మూవీని థిమాటిక్గా ఇలా జిగర్తాండా పోస్టర్ లాగా ఆర్ ఎవరు పోస్టర్ లాగా చేయొచ్చు. నవ్ లెట్స్ గెట్ ఇన్ టు చాప్టర్ 3 ద ఆన్సాంబుల్ పోస్టర్స్ ఆర్ కొలాజ్ పోస్టర్స్. కొన్ని మూవీస్ బేసికల్లీ పాన్ ఇండియా మూవీస్ where the ensemble cast need to be shown in the posters, like this poster from Bahubali, which is a basic one, whereas this poster from KGF 2, they tried to be little creative. These movies are made for masses, so ఎక్కువ abstract పెట్టకుండా on the face ఉంటుంది. But some crime comedies where the ensemble cast is shown in the posters had some of my favorite posters, like Kida Kola, Mattu Vadalra. Just stills of cast members కాకుండా
మూవీలోని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ని పోస్టర్స్ లో ఇంకాపరేట్ చేస్తారు. కీడా కోలా అనే బాటిల్ క్యాప్, మత్తు వదలరా, కార్నర్స్ లో గోంగూరే కాకుండా ఇయర్ మీద సౌండ్ వేవ్స్ లాగా మత్తు వదలరా అని. దాట్స్ సో గుడ్. అండ్ దిస్ పోస్టర్ ఫ్రమ్ సూపర్ డిలక్స్, ఇట్స్ నాట్ సటిల్, ఇట్స్ స్క్రీమింగ్ లౌడ్. It's a collage plus an illustrated poster. And even the style of poster is so unique, like a real poster. Just look at this poster from Awe movie. It's a normal collage, right? No. Look at Kajal in this poster. She's split into many parts. And you know why? విశ్వమే దాగిన నాలోన. The thing with these kind of posters is, మూవీ చూసాక ఈ పోస్టర్ చూస్తే దే మేక్ ఎ లాట్ ఆఫ్ సెన్స్. కొన్నిసార్లు పోస్టర్స్లో క్యారెక్టర్స్ కూడా ఉండవు, ఆబ్జెక్ట్స్తో పోస్టర్స్ ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ ఆబ్జెక్ట్ సెంట్రిక్ పోస్టర్స్. సబ్జెక్ట్ ఈస్ నాట్ అ పర్సన్ హియర్, ఇట్స్ అన్ ఆబ్జెక్ట్. మోస్ట్లీ అనౌన్స్మెంట్ పోస్టర్స్ లైక్ జెర్సీ, ఏజెంట్, దీజటిల్లు. బట్ గ్యాంగ్ లీడర్ పోస్టర్ హిట్స్ డిఫరెంట్. ఆబ్జెక్ట్ కాదు, హ్యాండ్స్ ఆఫ్ ఎ టీమ్ ఆఫ్ 6, 5 ఉమెన్ అండ్ 1 మ్యాన్, జస్టిఫైయింగ్ ద టైటిల్ గ్యాంగ్ లీడర్. ఇది నేను చేసిన ఆబ్జెక్ట్ సెంట్రిక్ పోస్టర్ ఆఫ్ అరవింద సమేత వీరరాఘవ 5 రూపాయల ఫ్యాక్షన్ గురించి సింబాలిక్ గా. దిస్ పోస్టర్ ఫ్రమ్ జిగర్తాండా XX ఇస్ ఆల్సో అన్ ఇంట్రెస్టింగ్ పోస్టర్. గన్స్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎలిఫెంట్ హెడ్. మూవీ థీమ్ కి సరిగ్గా సెట్ అయ్యేలా. సబ్జెక్ట్, బ్యాక్గ్రౌండ్, టైపోగ్రఫీ అని స్టార్టింగ్ గా చెప్పాగా. వాట్ ఇఫ్ సబ్జెక్ట్ ఇస్ వెరీ స్మాల్, ఎంటీ స్పేస్ లో 2 స్మాల్ ఆబ్జెక్ట్స్, ant man and the wasp. That's a good poster trying to show the scale, but it fails to show the world we are entering. When a poster is trying to establish the world or a theme, subject mostly becomes a silhouette. Like this poster from Kartikeya 2. నిఖిల్ క్యారెక్టర్ సిలెట్ లా ఉంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్ లో సీనరీ అండ్ గుహలు కృష్ణుడి షేప్ లో ఉంటుంది, ఎక్స్ప్లోరింగ్ ద స్టోరీ ఆఫ్ కృష్ణ అని సింబాలిక్ గా. ప్యారడైస్ అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా ఇలాగే ఉంటుంది. ఒక గన్ షేప్ లో ఫ్యాక్టరీ అండ్ అవర్ హీరో స్టాండింగ్ ఆన్ ద టాప్ విత్ పీపుల్ సరౌండింగ్ హిమ్. మూవీ కంటెక్స్ట్ ని ఒక్క పోస్టర్లో అర్థమయ్యేలా చేశారు. ఇది నేను చేసిన మగధిరా మూవీ పోస్టర్. ఇదే ప్యారడైస్ మూవీ స్టైల్లో 100 మంది ఫైట్, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశాను. ఇఫ్ యూ సీ క్లియర్లీ, అష్టగ్రహ కుటుంబి కూడా ఉంటుంది ఇందులో. కొన్నిసార్లు సబ్జెక్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలిసిపోతాయి. సబ్జెక్ట్లో బ్యాక్గ్రౌండ్ని చూపిస్తారు. దిస్ ఇస్ కాల్డ్ డబుల్ ఎక్స్పోజర్ స్టైల్ ఆఫ్ పోస్టర్స్. లియో మూవీ పోస్టర్స్లో ఈ స్టైల్ని ఫాలో అయ్యారు. దీస్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టైల్ ఆఫ్ పోస్టర్స్. ఆన్ అన్ ఎండింగ్ నోట్, ఐ వాంట్ టు టాక్ అబౌట్ మై ఫేవరెట్ పోస్టర్స్. ద బ్రెయిన్ బిహైండ్ దెమ్ ఇస్ పెద్ద వంశీ గారు. ఈ పోస్టర్ చూడండి, April 1 విడుదల. నోటికి తాళం, హీరోయిన్ చేతిలో తాళం చెవి. మూవీ స్టోరీని చెప్పకనే చెప్తూ అప్పట్లోనే ఇంత ఆలోచించారు. ఇది ఇలిస్ట్రేటివ్ పోస్టర్, బట్ పెద్దవంశీ గారి మ్యాజిక్ ఈస్ షోన్ ఇన్ సింబలిజం టూ. లైక్ లుక్ ఎట్ దిస్ పోస్టర్ ఫ్రమ్ అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. మూవీలో హీరో హీరోయిన్ ఒకే ఇంటిని షేర్ చేసుకుంటారు, ఒకరినొకరు చూసుకోకుండా. ఈ పోస్టర్లో ఒకే గొడుగుని షేర్ చేసుకున్నట్టు. ఇది ఇప్పుడు చేయడం ఈజీ, కానీ ఒకప్పుడు ఇంత ఎఫర్ట్ పెట్టి పోస్టర్స్ చేశారు. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఆర్ట్ బై ఇట్ సెల్ఫ్. పోస్టర్ గురించి మాట్లాడాలంటే ఇంకా చాలా ఉంది. ఐ విల్ బి డూయింగ్ మోర్ అబౌట్ దిస్. ట్రీట్ దిస్ లైక్ అన్ ఇంట్రో వీడియో ఫర్ పోస్టర్స్ అండ్ స్టోరీ టెల్లింగ్ విత్ దెమ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ విత్ పీపుల్ who needs to watch this, comment whatever you feel about it, and please consider subscribing to Pixel Perspective. Peace.